ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ విజయంతో అటు సన్ రైజర్స్కే కాదు గుజరాత్కి కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసేసాయి. అలాగే ఈ రెండు జట్లు చెరో 16 పాయింట్లతో ముందంజ వేశాయి. అలాగే మిగతా జట్లలో 16 పాయింట్లు సాధించే అవకాశం ఒక్క రాజస్థాన్కి మాత్రమే ఉంది. వరుసగా 2 మ్యాచ్లు రాజస్థాన్ గెలిస్తే ఎవరితో సంబంధం లేదు, డైరెక్ట్గా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. తర్వాత ఎవరితో ఆడతారు అనేది మాత్రం నిర్ణయం అవుతుంది. అలాగే ముంబై ఇండియన్స్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ రెండు కూడా ప్లే ఆఫ్స్కు ముందే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిపోయినాయి, ఛాన్సెస్ లేవు వాళ్ళకి. అలాగే మిగిలిన ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా 5 రాజస్థాన్ రాయల్స్ వరుసగా 2 మ్యాచ్లు గెలవాలి. గమ్మత్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఈరోజు లక్నో సూపర్ జైంట్స్తో ఉంది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా చెన్నైని చిత్తు చేసింది, అది గుర్తుంచుకోవాలి. అలాగే 25th మే రోజు ముంబైతో ఉంది. ఈ 2 జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. అలాగే మిగతా 4 జట్లకు అతర మ్యాచ్లు ఫలితాలు కలిసి వస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి పంజాబ్ కంపల్సరీ ఒక మ్యాచ్ ఉంది ఎల్ఎస్జీతో. పంజాబ్ ఆ మ్యాచ్ తప్పకుండా గెలవాలి, గెలిస్తే 15 పాయింట్లు వస్తాయి పంజాబ్కి. అప్పుడు రాజస్థాన్ ఓడిపోవాలని కోరుకోవాలి. అలాగే కేకేఆర్ వరుసగా 2 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ కూడా 15 పాయింట్లు వస్తాయి. అది కూడా కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, ఎందుకంటే డీసీకి 13 పాయింట్లు ఉన్నాయి. సో ఒకటే మ్యాచ్ ఉంది 24th రోజు కేకేఆర్తో. ఆ మ్యాచ్ డీసీ గెలిచింది అనుకోండి, కేకేఆర్ పని అయిపోయినట్టే. కేకేఆర్ 12 మ్యాచ్లు 11 పాయింట్లతో ఉంది. డీసీ అండ్ కేకేఆర్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ 2 జట్లకు కూడా. అలాగే కేకేఆర్కి వరుసగా 2 మ్యాచ్లు, ఒకటి డీసీ తోటి, ఇంకొకటి ముంబైతో ఉంది 20th మే, అలాగే 24th మే. అలాగే చెన్నైకి గుజరాత్తో ఇంకొక మ్యాచ్ ఉంది. సో చెన్నై ఆ మ్యాచ్ గెలిచినా మిగతా జట్ల విజయాలపై అలాగే మ్యాచ్ల రిజల్ట్ల మీద మరి చెన్నై భవితవ్యం ఆధారపడి ఉంటుంది. సో 5 జట్లకి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా 3 జట్లు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా ఉంది. దాంతో కూడా ఇంకొక విషయం ఏం తెలిసిపోతుందంటే ఎవరు ఏ స్థానంలో ఉంటారో ప్లే ఆఫ్స్లో అనేది నిర్ణయం అవుతుంది. ఇది మనం ఇంతవరకు ప్లే ఆఫ్స్ గురించిన విశేషాలు. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.